నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో దిస్ ఇస్ పనీర్ శాండ్విచ్. లెట్స్ మేక్ పనీర్ శాండ్విచ్. ఐఎమ్ టేకింగ్ బ్రౌన్ బ్రెడ్ ఫర్ దిస్ అండ్ అమూల్స్ ఫ్రెష్ పనీర్. సో లెట్స్ గెట్ ద పనీర్ శాండ్విచ్ స్టార్టెడ్. నేను చేసే పనీర్లో నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటో తీసుకున్నాను. మీరు కావాల్సి క్యాప్సికమ్ తీసుకోవచ్చు, మనకి నచ్చినవి దాంట్లో వేయాల్సినవి తీసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర క్యాప్సికమ్ అవైలబుల్ లేదు, సో నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దాని తర్వాత పన్నీర్ని తీసుకొని నేను దాన్ని జనరల్గా అయితే మీరు గ్రేట్ అంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. నేను దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా, మన చీజ్ క్యూబ్స్ వస్తాయి కదా చిన్నవి, సో నేను అలా కట్ చేసుకున్నాను పన్నీర్ని. ఇది ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మనం దాన్ని ఈ ఆనియన్ అండ్ టమాటోకి మిక్స్ చేసేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే నేను రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, కావాలంటే లైట్గా మనం చాట్ మసాలా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా దాట్స్ ఆప్షనల్. దీంట్లో చాలామంది చీజ్ కూడా వేసుకుంటారు, డైరెక్ట్ బ్రెడ్కి చీజ్ అప్లై చేస్తారు. అది నేను దీంట్లో కొరియాండర్ కూడా వేసేసుకుంటాను, కొత్తిమీర వేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ప్యాన్ పైన చేయట్లేదు, నా దగ్గర ఆల్రెడీ శాండ్విచ్ మేకర్ ఉంది, మార్ఫీ రిచర్స్ది ఉంది. సో ఇక్కడ రెడ్ లైట్ ఉంటుంది, అది గ్రీన్ లైట్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. సో ముందుగా దాన్ని చేసే ముందు మనం ఘీ ఆర్ బటర్ ఏది ఉంటే అది, ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవాలి, లేకపోతే అది ఆ శాండ్విచ్ మేకర్కి స్టిక్ అయిపోతుంది. సో అలా చేసిన తర్వాత ఇందాక నేను అన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకుని ఒక 20-25 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. సో దీన్ని బ్రెడ్ పైన వేసుకుంటున్నాను. దీంట్లో మీరు మయోనీస్ కూడా వేసుకోవచ్చు, చీజ్ స్లైసెస్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను అవి అవాయిడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అయిపోయింది చూడండి. మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా టమాటో సాస్తో తినేసేయండి.